హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఈ దివాళీ పండక్కి తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకునే 4 రకాల స్వీట్స్ కలాకండ్, గోరుమిట్టీలు, పల్లీ కట్లీ, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డూలు స్వీట్ షాప్ స్టైల్‌లో చేసుకునే ప్రాసెస్‌ని మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రెసిపీ. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో స్వీట్ షాప్‌లో కొన్న రుచితోనే కలాకండ్ ఈజీగా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కలాకండ్ స్వీట్ చేయడానికి కాస్త టైం పడుతుందండి. సో, ఓపికగా చేసుకుంటే పర్ఫెక్ట్‌గా కుదిరే స్వీట్ రెసిపీ ఇది. కలాకండ్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టండి. దీన్ని చేయడానికైతే మీరు నాన్ స్టిక్ గానీ, అల్యూమినియం గానీ వాడొద్దండి. ఇలాంటి హార్డ్ అనడైజ్డ్ గానీ, లేకపోతే స్టీల్ గానీ, ఇంకా ఇత్తడి గిన్నెల్లో అయినా చేసుకోవచ్చు. పాలు అడగంటకుండా ఫస్ట్ ప్యాన్‌ని ఒకసారి కడిగి తీసుకున్నాక, 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఫస్ట్ పాలు ఒక 2 పొంగులొచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. 2 పొంగుల తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి, పాలు మరుగుతున్నప్పుడు దాని చుట్టూ ఫార్మ్ అయ్యి లేయర్ గిన్నెకి అంటుకుపోతూ ఉంటుంది కదా! సో, ఆ మీగడని పాలల్లోకి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ, పాలు సగం అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇప్పుడిందులో అరకప్పు వరకు పంచదార గానీ, పంచదార పొడి గానీ వేసుకోండి. నేనైతే పంచదార పొడినే వేసేస్తున్నాను త్వరగా కరిగిపోతుందని. పంచదార కరిగి పాలు మరుగుతున్నప్పుడు పాలు కాస్త రంగు మారతాయి. ఇవిలా మరుగుతూ ఒక పావు లీటర్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకున్నాక, అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి కలపండి. పాలు విరిగిపోతే ఓకే. పాలు విరగకపోతే ఇంకొక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలిపారనుకోండి, పాలు చక్కగా విరిగి మనకి ఈ విధంగా పూసల్లాగా ఫార్మ్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ కలాకండ్ మిక్స్చర్ కాస్త రంగు మారి పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకొని, ఇప్పుడు దీన్ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న వేరొక పాన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక గంట సేపు అలాగే వదిలేస్తే ఇది కాస్త గట్టి పడుతుందనమాట. సో, దీన్ని ఈజీగా అన్‌మౌల్డ్ చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు దీన్ని హీట్ చేయండి. అన్ని వైపులా హీట్ చేసిన తర్వాత మీరు చాక్‌తో ఈ విధంగా కట్ చేస్తే అది బ్రేక్ అవ్వకుండా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈజీగా అన్‌మౌల్డ్ చేసుకొని మీకు నచ్చిన సైజ్‌లో, నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని పైన చాప్ చేసి పెట్టుకున్న పిస్తాతో గార్నిష్ చేసుకుంటే కలాకండ్ రెడీ అయిపోతుంది. సెకండ్ రెసిపీ గోరుమిట్టీలు. పైకి క్రిస్పీగా, లోపల గుల్లగా రావాలంటే పిండిని ఏ విధంగా కలపాలి, అదే విధంగా చేతితో కష్టపడి చేయాల్సిన పని లేకుండా గోరుమిట్టీలు చేసే పీట లేకపోయినా ఈజీగా చేసుకునే ప్రాసెస్‌ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. గోరుమిట్టీలు ప్రిపేర్ చేయడానికి ప్లేట్‌లో జల్లెడ ఉంచి, అందులో 2 కప్పుల వరకు మైదా వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ వంట సోడా, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. వంట సోడా వేయటం వల్ల గుల్లదనం వస్తుంది. సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్‌కి మరింత రుచి పెరుగుతుంది. పిండంతా ఇలా జల్లించి తీసుకోవడం వల్ల గోరుమిట్టీలు సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. సో, మొత్తం జల్లించిన తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నింటిని ఒకసారి కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మెల్ట్ చేయండి. ఆలోపు ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని మిక్సీ జార్‌లో వేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు బ్లెండ్ చేయండి. ఇప్పుడు ఈ రవ్వని జల్లించి పెట్టుకున్న పిండిలో వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత, మనం ముందుగా పొయ్యి మీద పెట్టి మెల్ట్ చేసుకున్నాం కదా! ఆ నెయ్యంతా కూడా వేసేసి కలిపేసేయండి. రవ్వ వేయటం వల్ల గోరుమిట్టీలు క్రిస్పీగా వస్తాయి. నెయ్యి వేయటం వల్ల గోరుమిట్టీల రుచి పెరగటంతో పాటుగా తినడానికి మరీ హార్డ్‌గా కాకుండా కాస్త సాఫ్ట్‌గా ఉండేలాగా నెయ్యి హెల్ప్ చేస్తుందండి. సో, ఈ నెయ్యంతా కూడా డ్రై ఇంగ్రీడియెంట్స్‌తో బాగా కలిసేలాగా ఇలా వేళ్ళ మధ్యలోంచి వదులుతూ కలపండి. మొత్తం పిండంతటికి నెయ్యి బాగా పట్టించిన తర్వాత ఇలా చేత్తో నొక్కి చూడండి. పిండి మనకి ముద్దలాగైతే నెయ్యి సరిపోయినట్టే. ఇప్పుడిందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్‌గా కాకుండా, మరీ టైట్‌గా కాకుండా మీడియంగా ఈ విధంగా ఉండేలాగా కలపండి. ఇలా కలిపిన పిండిని కనీసం 5, 6 నిమిషాల పాటైనా బాగా మెదాయిస్తూ కలిపారంటే పిండి చక్కగా సాఫ్ట్‌గా మారిపోతుంది. చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకున్నాక తడి ఆరిపోకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచండి. ఇప్పుడు కలిపిన పిండిని కాస్త తీసుకొని ఫస్ట్ రౌండ్‌గా చేసుకొని, ఆ తర్వాత పిండిని ఇలా సిలిండ్రికల్ షేప్‌లాగా పొడవుగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని చేత్తో లైట్‌గా ప్రెస్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు బటకన వేలుతో ఈ విధంగా మీరు గోరుమిట్టిలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు ఇలా చెయ్యలేము, మా దగ్గర చెక్క కూడా లేదు అనుకుంటే, మీకు ఇంకొక మెథడ్ చెప్తానండి. అదైతే మీరు ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ కొద్దిగా పిండి ముద్దని తీసుకోండి. అలాగే దీన్ని రౌండ్‌గా చేసి, తర్వాత సిలిండ్రికల్ షేప్‌లో చేసుకున్నాక, ఇప్పుడు ఒక కొత్త దువ్వాని వాడందుంటుంది కదా! దాన్ని తీసుకొని కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒత్తుకున్న పిండిని ఈ దువ్వాని పైన పెట్టి, చపాతీ కర్రతో కాస్త నెమ్మదిగా ఒత్తండి. మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా, ఇలా మీడియంగా ఒత్తి, ఆ పిండిని దువ్వాని నుంచి సెపరేట్ చేసుకోండి. గోరుమిట్టి షేప్ కోసం వీడియోలో చూపిస్తున్నట్లు 2 అంచుల్ని ఇలా కాస్త వంచారంటే మీకు గోరుమిట్టి రెడీ అయిపోతుంది. మీరు మరీ పల్చగా చేసేసారనుకోండి, గోరుమిట్టి వంచినప్పుడు మనకి షేప్ ఔట్ అయిపోతాయి. అలాగని మరీ ఒత్తుగా చేసేసినా కూడా గోరుమిట్టులు త్వరగా వేగవండి. సో, అందుకనే మీడియంగా చేసుకున్నారంటే మీకు గోరుమిట్టిలు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. సగం పిండిని గోరుమిట్టిల్లా చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని హీట్ చేయండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వక్కర్లేదు. మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోరుమిట్టిల్ని బాండీలో ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోండి. వేసిన వెంటనే గోరుమిట్టీలు కలపొద్దండి. అలా చేస్తే షేప్ ఔట్ అయిపోతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోరుమిట్టీలని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు మిగిలిన గోరుమిట్టీలని ప్రిపేర్ చేసుకోండి. చూడండి మనకి ఈ విధంగా బబుల్స్ అన్నీ పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వేగినట్టు. ఈ గోరుమిట్టీలని ఒక ప్లేట్‌లోకి తీసుకొని అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్ వరకు పంచదార వేసుకోండి. పంచదార వద్దనుకుంటే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇందులోనే అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పంచదార పూర్తిగా కరిగించండి. పంచదార కరిగి ఇలా మరుగుతూ ఉండగా ఒక 5, 6 నిమిషాలకి మనకి పాకం చెక్ చేసుకోవాలి. సో, మధ్య మధ్యలో కలుపుతూ పాకాన్ని చెక్ చేసుకోండి. మనకి గోరుమిట్టీలకి పాకం వచ్చేసి తీగ పాకంలోనే కాస్త థిక్ లైన్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోరుమిట్టీలు బాండీలో ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని గరిటెతో అన్ని వైపులకి కలుపుకుంటూ పాకాన్ని ఈవెన్‌గా కోట్ చేసుకోవాలి. సో, ఒక నిమిషం పాటు బాగా కలిపేసిన తర్వాత ఈ గోరుమిట్టీలు పక్కకి తీసేసుకొని మిగిలిన గోరుమిట్టీలను కూడా వేసేసుకొని కలుపుకొని పాకాన్ని పట్టించేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్‌లో వేసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనిచ్చి సెపరేట్ చేసుకున్నారంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. చల్లారిన తర్వాత పంచదార పాకం వీటి పైన ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోతుంది. వీటిని 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనం మొదటి రోజు చేసినప్పుడు ఏ రుచితో, ఏ టెక్స్చర్‌తో ఉన్నాయో చివరి రోజు వరకు కూడా అలాగే ఉంటాయి ఈ మెథడ్‌లో చేశారంటే. థర్డ్ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మందపాటి ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో 1 కప్పు వరకు బాదం, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు పిస్తా, అలాగే 1 కప్పు వరకు వాల్‌నట్స్‌ని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. నేనిక్కడ చాలా చిన్న పీసెస్‌నే కట్ చేశాను. ఎందుకంటే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారని. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ముందుగా కాగబెట్టుకున్న నెయ్యిలో వేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి డ్రై ఫ్రూట్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి కాస్త కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కర్బూజా సీడ్స్, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసుకొని, వీటన్నింటిని కూడా మరొకసారి బాగా కలుపుకొని ఒక 2, 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే డ్రై ఫ్రూట్స్‌ని కొలుచుకున్నామో, అదే కప్పుతో 3 కప్పుల వరకు పిక్కలు తీసేసిన ఖర్జూరం వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని, ఈ డేట్స్ పేస్ట్‌ని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌లో వేసుకొని, ఈ 2 కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి వీటన్నింటిని కలుపుతూ ఉంటే డేట్స్ 2, 3 నిమిషాలకి చక్కగా ఆయిల్‌ని రిలీజ్ చేస్తాయి. ఆ టైంలో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని, ఒకసారి వీటన్నింటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న ఈ లడ్డూ మిక్స్చర్‌ని ప్లేట్‌లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా లడ్డూ మిక్స్చర్‌ని తీసుకొని చేతితో ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకోవాలి. చూసారు కదా! ఇదే విధంగా మిగిలిన లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
చూసారు కదా! షుగర్‌లెస్ అలాగే ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకీ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఫోర్త్ రెసిపీ పల్లీ కట్లీ. తక్కువ ఖర్చుతో కాజు కట్లీ రుచి వచ్చేలా పల్లీలతో ఇలా స్వీట్ చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు ఎక్కువగా అందరూ నాన్ స్టిక్కే యూజ్ చేస్తారు కదండీ! సో, నేను నాన్ స్టిక్ కాకుండా స్టీల్ ప్యాన్‌లో చేసినప్పటికీ అడుగున మాడిపోకుండా తీసుకున్న జాగ్రత్తలు, ఆ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. సో, మీరు కూడా ఈ స్వీట్‌ని నాన్ స్టిక్‌లో కాకుండా ఇలా స్టీల్ ప్యాన్‌లో ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ పల్లీ కట్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పల్లీ కట్లీ చేయడానికి ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక స్టీల్ ప్యాన్ ప్లేస్ చేసుకొని, ఇందులో 2 కప్పుల వరకు పల్లీలని వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సరిగ్గా వేగలేదనుకోండి, మనం మిక్సీ పట్టినప్పుడు అందులోంచి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. ఈ స్వీట్‌కి పల్లీ పౌడర్ పొడి పొడిలాడుతూ రావాలి. సో, పల్లీలు పూర్తిగా వేగాయని ఎప్పుడు తెలుస్తుంది అంటే, పల్లీలు వేగేటప్పుడు సగానికి బద్దలాచి సౌండొస్తుందండి. సో, ఆ టైంలో పల్లీలు తీసుకొని చేతితో ఇలా నలిపి చూడండి. స్కిన్ ఈజీగా సెపరేట్ అయిపోతుందనుకోండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ పల్లీలని వేరొక ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత, దీని నుంచి పొట్టుని సెపరేట్ చేసేసుకోండి. గుర్తుంచుకోండి, పల్లీలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేశారంటే పౌడర్ పొడి పొడిలాడుతూ రాదండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఈ పల్లీలని జస్ట్ పల్స్ మీద మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ పల్లీ పౌడర్‌ని కొద్ది కొద్దిగా వేసుకొని వేరొక బౌల్‌లోకి జల్లించేసుకోవాలి. దీనితో పాటుగా మరిన్ని సింపుల్ స్వీట్ రెసిపీస్ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్లి చూడండి. ఇప్పుడు ఈ పల్లీ పౌడర్‌ని పక్కన పెట్టి, మనం ముందుగా పల్లీలను వేపి పెట్టుకున్నాం కదా! ఆ స్టీల్ ప్యాన్‌ని స్టవ్ మీద ప్లేస్ చేసుకొని, పల్లీలు తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు పంచదార వేసుకోండి. ఇందులో అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పంచదారని పూర్తిగా కరిగించాలి. సో, పంచదారలో ఏమైనా డస్ట్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం కోసం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పాలు యాడ్ చేసుకున్నారనుకోండి, పంచదార మరిగేటప్పుడే అందులో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే పైకి మనకి ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోతుందనమాట. సో, ఆ లేయర్‌ని స్పూన్‌తో ఈ విధంగా సెపరేట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి పంచదారలోని డస్ట్ అంతా పోయి క్లీన్ అయిపోతుందండి. పంచదారని మరిగించి తీగపాకం రానివ్వాలి. తీగపాకం అంటే మరీ లావుగా కాకుండా వీడియోలో చూపించేట్లు ఈ విధంగా సన్నగా లేత తీగపాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉండలు ఫార్మ్ అవ్వకుండా స్పీడ్‌గా కలపాలి. మనకి స్టీల్ పాన్స్ కాస్త హీట్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో, ఎంత వీలైతే అంత స్పీడ్‌గా కలిపిన తర్వాత ఇందులో పావు కప్పులో సగం అంటే 1/8 కప్ వరకు మిల్క్ పౌడర్‌ని కూడా వేసుకొని ఉండలు ఫార్మ్ అవ్వకుండా బాగా కలిపేసుకున్న తర్వాత స్వీట్ అడుగంటకుండా ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మరొకసారి బాగా కలపండి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఈ మిక్స్చర్ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రీస్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైకి ఈ స్వీట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. స్వీట్ వేడిగా ఉన్నప్పుడే కలుపుతూ చల్లారబెట్టాలి. లేకపోతే గట్టిగా అయిపోయి క్రిస్టల్స్ లాగా ఫార్మ్ అయిపోతుంది. మనం చేతితో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు బటర్ పేపర్‌ని యూజ్ చేసుకొని చేతితో ఈ విధంగా అన్ని వైపుల నుంచి బాగా నీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసినప్పుడు పాకం కాస్త గట్టి పడిపోయి ఈ విధంగా సాఫ్ట్‌గా అవ్వట్లేదనుకోండి, కాస్త నెయ్యిని వేసుకుంటూ మళ్ళీ నీట్ చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా బాగా నీట్ చేసుకొని, ఇప్పుడు వేరొక బటర్ పేపర్‌కి కాస్త నెయ్యిని గ్రీస్ చేసుకొని, ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని దానిపైన ఉంచి, మరొక గ్రీస్ చేసుకున్న బటర్ పేపర్‌ని ప్లేస్ చేసి, చపాతీ కర్రతో ఒక పావించు మందం గల చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి. స్లైట్‌గా ప్రెస్ చేస్తూ చపాతీలాగా ఒత్తిన తర్వాత దీనిపైన పెట్టిన ఈ బటర్ పేపర్‌ని తీసేసుకున్న తర్వాత, దీనిపైన సిల్వర్ లీఫ్‌నైతే ప్లేస్ చేయండి. ఈ సిల్వర్ లీఫ్ మనకి ఆన్‌లైన్‌లో ఇంకా పెద్ద సూపర్ మార్కెట్స్‌లో కూడా అవైలబుల్‌గానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కాజు కట్లీని ఎలా అయితే డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటామో, అలాగే మీకు నచ్చిన సైజులో డైమండ్ షేప్‌లో కట్ చేసుకున్నారనుకోండి, కాజు కట్లీ రుచితోనే పల్లి కట్లీ కూడా చాలా బావుంటుందండి. తక్కువ ఖర్చుతో మీరు చాలా సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకీ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.